హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో నేను ఎంతో రుచిగా ఉండే గోంగూర చికెన్ రెసిపీ అయితే చూపించబోతున్నానండి. ముందుగా కుక్కర్ తీసుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన వెంటనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి నేను కొంచెం పసుపు కూడా వేసి ఫ్రై చేసుకున్నాను. ఇందులోనే కొద్దిగా గరం మసాలా కూడా వేసి ఫ్రై చేసుకుని అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఇందులో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న నాటుకోడి ముక్కల్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకుని బాగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం నీట్ గా వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను కూడా ఇందులో యాడ్ చేసేసుకోవాలండి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. సో చూసారా అండి, నేను ఇక్కడ వాటర్ అయితే ఏం యాడ్ చేయలేదు. అయినా కూడా కర్రీలోంచి వాటర్ వచ్చి ఎలా కుక్ అవుతుందో, సో ఇలా కుక్ అవుతూ ఉండగా మనం ఇందులో రిమైనింగ్ సాల్ట్ యాడ్ చేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకున్న తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వరకు నేను కారం అయితే యాడ్ చేసుకుంటున్నానండి. నెక్స్ట్ మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుని, నాటుకోడి కాబట్టి ఒక 8 విజిల్స్ పెట్టుకుంటే మన కర్రీ అన్నది చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోతుంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.